బాగుందండి ఎక్స్పీరియన్స్. చిన్న చిన్న తుప్పర పడతాం. ఇద్దరం బైక్ సైకిల్ ఎంతమంది ఉందా? వర్షంలో కొంచెం రిస్క్ చేసామని చెప్పుకోవాలి. మేము బయలుదేరినప్పుడేమో ఎండ ఉంది ఏంటి, ఇప్పుడేమో వర్షం. ఒక్కదాని వెళ్ళినాగా అడుగు ఇంట్లోకి పెట్టేదారు కాదు. ఇంటికి దీపం వెళ్ళాలంటే ఏం తెలుసా, అట్ట పుట్టుకుని దీపం తిరుగుతా ఉండాలి కొంపలో. మరి అందుకే దీపం వెళ్ళాలి అనేది. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. ఏం ఛానల్? తిరుపతి ఛానల్. ఏం రోజు ఈరోజు? శుక్ర రోజు. ఎందుకు? అవునా? రేపు ఆదివారం కాదు, రేపు శనివారం, రెండో శనివారం. విషయం ఏంటంటే అండి, కన్ను చాలా వరకు లైన్ అవుతుంది. ఇకపోతే వీళ్ళైతే ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చారు. ఈరోజు శుక్రవారం కాబట్టి సివిల్ వేసుకెళ్ళారు. మేము కుట్టిన డ్రెస్ వేసుకెళ్ళావా? అదండి విషయం. ఇంకా అన్సీ కూడా వచ్చింది. షోకర్ బచ్చా క్యా బేటీ క్యా బేటీ క్యా రే క్యా క్రయింగ్ హై చెప్పాలి, చెబితేనే అయ్యిద్ది పని. మన దగ్గర చెప్పకపోతే అవదు. క్యా క్రయింగ్ హై. నా దగ్గర ఒక ఇది ఉందంటే 4 గుంటలు లెక్కేసే వరకు చెప్పాలన్నమాట. మనకి ఏదన్నా ఉంటే అప్పుడే పని అయ్యిద్ది, లేకపోతే అవ్వదు. ఆ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎందుకు ఆడుతుందో చెప్పాలి. 1 ఆగు, 2 3 చెబితే పని అయ్యిద్ది. 3:30 4 అయిపోతుంది. ఇంకా చెబితే పని అయ్యిద్ది. 4 ఇదిగో వీడియో చేస్తున్నా చూడు. వీడియో ముందే చెప్తున్నా. నువ్వు చెబితే నోరు తెసి ఏందో విషయం పని అయ్యిద్ది. 4 క్యారే భాయ్ క్యారే బేటీ. ఏం చెప్పు, విషయం చెప్పు. విషయం చెబితేనే పని అయ్యిద్ది. చెప్పు 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 అనిసే. నేను నిజంగా చెబుతున్నా. నేను 4 గుంటలు నిజంగా లెక్కేస్తా. చెబితే పని అయ్యిద్ది. తలకాయ పైకెత్తు. నా సంగతి నీకు తెలుసు. 4 గుంటలు లెక్కేస్తున్నా. 1 ఇదే లాస్ట్ ఆప్షన్. ఇంకా 2 3 అనిసే. నేను చిత్రకు చెప్పట్లా. నా లో అనేస్తా అయిపోయింది. ఇంకా నా అంటే మీరు తెగ కొడతా ఉంటే నేను సైకిల్ చైన్ లేపుతా ఉంటా. అంతేనా? అదండి విషయం. సైకిల్ చైన్ తెగొట్టి చాలా రోజులు అవుతుంది. పిల్లలందరూ కొత్త సైకిల్ కొనుక్కున్నారు. వీళ్ళ క్లాస్, మీ క్లాస్ కొనుక్కోవాలి. కొంచెం పెద్ద పెద్దవాళ్ళు 6th కి అట్లా వెళ్ళిన సైకిల్ కొనుక్కొని ఇటు తిరుగుతూ ఉంటే మాకు సైకిల్ కావాలన్నారు. సైకిల్ కొనలేనమ్మా అంటే ఆ సైకిల్ ఉంది కదా, రాధాకు పంపించిన సైకిల్, దానికైతే చైన్ వేయించుకొని రమ్మంది. నేను రోజు తెల్లారితే ఆదివారం, అదే తెల్లారితే రేపు అన్నట్టు రోజు చేపించుకొస్తా అంటున్నా. మనకు కొంచెం ఆరోగ్యం అటుండి. ఇకపోతే చైన్ ఏదమ్మా, ఈ చైను ఉదయం తీసి దాచిపెట్టి వెళ్ళింది. ఎక్కడో పలానా చోట ఉందని చెప్పి కూడా వెళ్ళింది అనమాట. ఏం సంగతి? పైకి లేట్రా, పైకి లేకి సో రావాలి ఇటు. చెప్పింది. ఇప్పుడేం జరగాలి చెప్పు. ఇదిగో చైను చేపించుకో. సరే పట్టుకో, తెచ్చుకో సైకిల్. అది బైక్ మీద నొక్కకుండా తీసుకెళ్ళానమ్మా.
బయట తీసుకో. రోడ్డు మీద ఇదండి చైన్ పనికొస్తే వేపిస్తా, లేకపోతే కొత్త చైన్ వేపిస్తా. గణపురంలో అదే లాస్ట్ టైం మనం ఏం చేయం కదా సైకిల్ రిపేరు. ఇప్పుడు విషయం ఏంటంటే దీని మీద కట్టుకుని వెళ్ళే పరిస్థితి లేదు. అన్సీనే తీసుకెళ్తా. అంటే అన్సీ సైకిల్ మీద పట్టుకుంటే నేను ఇట్లా నెడతంటేనా. చెప్పులు వేసుకోండి. కమ్మ అట్లా ఆడుకోవచ్చుగా, నెట్టుకుంటా ఆడుకోవచ్చు అట్లా. రెడీయా సీతారా? బండి ఎక్కువ నువ్వు తొక్కుంటరా. సైకిల్ పెట్టచ్చా? సైకిల్కి అక్కడ షాప్ దగ్గర అన్నం లేడండి, 5 గంటలకు వస్తాడంట. నానా తిప్పలు పడి వచ్చాము ఎడకి. అయితే టైం వచ్చేసరికి 4:30 అయింది. ఈ లోపలకి బ్రెడ్ అది ఉంటుంది అండి, క్రీమ్ బన్ను, అది ఇప్పిద్దామని షాప్ దగ్గర తీసుకొచ్చా. తినేసింది. తినేసే వరకు వాహనం తగిలికొద్ది. సిరికి సితారగా తీసుకున్నానండి, అందులో పెట్టాను. తడిసిపోతాయో ఉంటాయో చూడాలి. నేనైతే వదిలిపెట్టి వెళ్ళిపోతానండి ఇప్పుడు. అది ఇంకా 1/2 గంట ఉంది మొత్తానికి. ఫోన్ నంబర్ లేదండి ఇక్కడ షాప్ దగ్గర అన్నది, లేకపోతే ఫోన్ చేసేవాడిని. హలో డాగ్. సో అసలు కురికిల్ గుర్తొచ్చిందా? ఇదిగోండి, ఇది చైన్కి అయితే మాస్టర్ లాక్ పోయింది అనమాట. దానివల్ల ఈ తిప్పలంతా పడుకో. పద 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 పద. ఎవరేసారు? ఈ మాస్టర్ లింక్ నేనే వేసేసానండి. ఏ మొక్క వెళ్తే ఇంటికాడ చేసుకునేవాళ్ళం. కాకపోతే చైన్ బాగా లూజ్ ఉంది, కొంచెం లూజ్ తీపించుకుని ఇది దీన్ని తగులుతుంది. దీన్ని తీపిచ్చేసి చైన్ టైట్ చేయించుకుని వెళ్దాం. వర్షం నల్లగా పట్టింది మామూలుగా, అదే మబ్బు నల్లగా పట్టి వర్షం వస్తుంది. తొక్కు ఒకసారి చూద్దాం. రాదులే, తొక్కు తొక్కు. చాలు చాలు, వచ్చేయాలి, వాన వస్తుంది. వచ్చేసాయి వచ్చేసాయి వచ్చేసాయి. అదండి సంగతి. ఈ ఒక్కదంతా పని అయిపోయింది. వస్తుందా తొక్కదానికి? తొక్కదానికి వస్తుందా? దాన్ని తీపిచ్చేద్దాం. పెట్టి లోపల పెట్టి వాన. వెళ్ళనిచ్చిద్దాం మనల్ని. వెళ్ళట్లేరా? ఓ నీకు సైకిల్ బాగు చేసి వెళ్ళిపో. అమ్మ ఉరువులు కూడా వస్తున్నాయి, పెద్ద వర్షం పడుతుందండి. అమ్మా తీపిచ్చుకుని వెళ్దాం. కరెంట్ వచ్చినా చూడు, కరెంట్ వచ్చినా చూడు. ఎవరిని పంపిస్తావా లేకపోతే నేనే చేయాలా? అన్నీ కాదు, అప్పటే వెళ్ళిపోదా? పదా రోడ్డు పక్కన నిదానంగా పదా, బండ్రాని స్లోగా. 10 నిమిషాలు కూడా పట్టలేండి పూర్తిగా. మా ఊరు తడిచిపోయాడు ఫుల్గా. కొంచెం తగ్గిందండి సైకిల్ పని అయిపోయే వరకు వర్షం.
వెళ్తా ఉంది అనేసి రోడ్డు దారుణంగా ఉంది. సెంటర్లో వెళ్ళమ్మా, మధ్యలో వెళ్ళాలి. బాయ్ బాయ్. వెళ్ళిపోతరా? బాగుందండి ఎక్స్పీరియన్స్. చిన్న చిన్న తుప్పర పడతాం. ఎదురు బైకు సైకిల్ ఎంత మంచి ఉందా? నిజం భలే ఉందండి. చల్లటి వాతావరణం. అంటే తడుతున్నావాలండి కొంచెం. వర్షంలో కొంచెం రిస్క్ చేసామని చెప్పుకోవాలి. మేము బయలుదేరినప్పుడేమో ఎండ ఉంది ఏంటి, ఇప్పుడేమో వర్షం. బాగుందా సైకిల్ తొక్కడానికి? బాయ్ బాయ్. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్లు అప్పుడప్పుడే వస్తాయండి, పద్దాక రావు. పదమ్మా, జంక్షన్ అయితే దాటేసాం. ఇంకెంత ఒక 5-6 నిమిషాలు వెళ్ళిపోతాం ఇంటికి. పడతానే ఉంది. పడు పడు. పాపం చీరన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఏదైనా ఏడదాకి వెళ్ళింది. బో వెళ్ళిపోతుందా? ఇది మొత్తం మీద 1.5 కిలోమీటర్న్నర ఉండిద్దామండి, లేదా ఇంచుమించుగా 2 కిలోమీటర్లు ఉండొచ్చేమో. మనసే అయితే కొట్టేసింది 2 కిలోమీటర్లు. అంటే మీరు అనుకోవచ్చు అండి, ఎందుకు అన్సీ రైట్ సైడ్కి వెళ్ళకూడదు, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. అన్సీ ఎన్నిసార్లు చెప్పాను లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని? వచ్చేయడం కాదు, నువ్వు ఎప్పుడు లెఫ్ట్ సైడే వెళ్ళాలి, సరేనా? మీరు అనుకోవచ్చు అండి, ఎందుకు పిల్లల్ని తీసుకెళ్ళి ఇబ్బంది పెడతారని. ఆ మాటలో తెలుసుకుందాం. ఇబ్బందిగా ఉందమ్మా ఏమన్నా? బాగుందా? నన్ను కొత్త మళ్ళీ వెళ్దాం గర్భాలు పడదు చూడండి. ఏమా అది సరదా అండి. ఇవన్నీ పద్దాక రావు, రేర్గా వస్తాయి. నాకు చెప్పినట్టు నా సరదా కోసమే తీసుకొచ్చాను అనమాట. దయచేసి తప్పుగా అనుకోకండి. వర్షం పడుతుంది కదా, ఎందుకు రిస్క్ చేయడం అని. మెమరబుల్ మూమెంట్ అనమాట ఆమెకి. సరే మరి వెళ్ళనా? బాయ్ బాయ్. ఏది అమ్మయ్యా, వచ్చేసామండి ఇంటికి. వర్షం కూడా తగ్గిపోయింది ఇంటికి వచ్చేవారికి. అన్సీకి చెప్పాలి నువ్వు థ్యాంక్స్. మరి అన్సీ గందరగోళం చేసి తీసుకెళ్ళి అక్కడ నుంచి తొక్కుంటూ వచ్చింది. చెప్పు 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 థ్యాంక్స్ చెప్పు. అట్లా కాదు, థ్యాంక్స్ అన్సీ అని చెప్పాలి. థ్యాంక్ యూ అంట. తల తుడుచుకో. సితారా నువ్వు ఆడికి ఇక్కడ కాదమ్మా, ఈ ఇసుకలో కాదు, ఇంటికి వెళ్దాం తక్కువ. తాతగారు కండ ఇస్తున్నాడు, తుడుచుకోమ్మా. హాయ్ గురు, హౌ ఆర్ యూ? తడుచుకుంటూ వచ్చాం తొక్కుకుంటా సరదాగా. తుడుచుకో. అవును, లోకంలో బాధలన్నీ నీయే గురు. ఏంది ఇది? మరమరాలు ఫ్రై కాదు, ఏమంటారు వీటిని? ఏమంటారు? బురుగులు అంట. తిను బురుగులు. అలసిపోయావు అసలు. బాగా ఉండే. ఎదురుగామా సొక్క చూపి. సితారా లేవాలి పైకి. నిద్రపోవద్దు. ఎండు రొయ్యల కూర తినండి అమ్మాయి.
ఇక్కడికే వచ్చావు డైరెక్ట్గా. నేనే రమ్మని చెప్పా, రావనుకున్నానే. ఒక్కదాని వెళ్ళినాగా అడుగు కూడా ఇంట్లోకి పెట్టేదాన్ని కాదు. ఇక తినండి, మనం తినండి. సుధారా తీసుకుని తినాలి అన్నాం. ముక్కేంది ముక్కేంది అట్టంటే ఝాన్సీ బాయ్ పొగలు వస్తున్నాయి. అమ్మాయి రమ్మాయి, నువ్వు కూడా అన్నం తిని వేడి వేడికి ఒక ముద్ద. మర్చిపోయా, 10 నిమిషాల క్రితం ఫోన్ చేసి ఏమన్నా ఝాన్సీ ఇట్రా. ఊరై ఏ మొహమాటానికన్నా తినాలనుకున్నానే. పుసుక్కుని లాక్కు తినేసేస్తారు. ఏదో ఒకటి వేయండి, తిను. నిద్రపోతుంది. అలిగిందా? పెరుగా? పెరుగు ఎప్పుడు ఆడుందమ్మా? నేను నిద్రపోతుంది అనుకున్నా. అలిగిందంట. పెట్టమ్మా. అన్నదాత సుఖీ భవ. మా అమ్మకాయ చదువుతుంది. అన్నదాత సుఖీ భవ అంటున్నా. తినండి మీరు కూడా. మా నాన్న కూడా పెట్టి ఆయన కూడా పెట్టి తింటా ఉంటాడు. అన్సి బాయ్, సిరి బాయ్. సీతా నిద్రపోయింది. అమ్మాయ ఇందా నుంచి కరెంట్ వాళ్ళు గోల్ కాల్ చేస్తున్నారు. కరెంట్ ఇచ్చినప్పుడు ఇస్తారు. గురు గుడ్ నైట్. ఆ మాటని మమ్మల్ని ఫోన్ లైట్ వేస్తాను కాపీ ఇప్పుడు దాకా ఏదో అన్నాడులే. అండి సంగతి 8:30 అవుతుంది. బాయ్. పొద్దున్న లేచి వస్తారా? వెళ్తున్నావా? తొప్పర పడతానే ఉంది ఇంకా. పప్పు నానబోసావా? ఇక అట్లు పెట్టి చంపుతాయింది మమ్మల్ని పొద్దాక. ఛార్జింగ్ లైట్ కూడా లేదా? సరిపోయింది. కరెంట్ ఎప్పటికి ఇస్తాడో. ఇంటికి దీపం వెళ్ళాలంటే ఏం తెలుసా? అట్ట పట్టుకుని దీపం తిరుగుతా ఉండాలి కొంపలో. మరి అందుకే దీపం వెళ్ళాలి అనేది.